నేను ఎప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నాకు ముందు వెల్కమ్ చెప్పేది చింటూ గాడే. అలాంటిది ఈ రోజు వాడు ఏం చేశాడో తెలుసా? ఏందన్నా ఎట్లా ఉండావా? చాలా రోజులు కనబడ్డావా? ఏంటి మధ్యన అడిగే లేదా? తెల్లాంపెట్ల ఎట్లాగున్నారా? మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం నేను రోడ్డు మీదకి ఆటోకి అయితే వెళ్ళాను. ఒక ఆటో అయితే వచ్చింది. ఆ బ్రదర్ అయితే ఆటోలో కూర్చోబెట్టుకున్నాడు, కానీ సైడ్ కూడా కాదు, మధ్యలో కూడా కాదు, ఏకంగా వెనక్కి కూర్చొని పెట్టేశాడు. ఇంకెందుకు వెనక్కి వెళ్ళి కూర్చొని చూస్తే అక్కడ ఒక తాత ఉన్నాడు. ఆ తాతతో మాట్లాడదాం అనుకుంటే తాత ఏదో ఆలోచనలో పడిపోయాడు. ఎందుకు మనం డిస్టర్బ్ చేయడం అని మరి మాట్లాడలేదు. అయితే రోడ్డు మీద అలాగే వెళ్తుంటే ఒక సడన్ గా అయితే ఈ వ్యక్తి కనిపించాడు. రోడ్డు మీద ఏవో సోలో ఏవో ఎండబెడుతున్నాడు. అయితే మేము అలాగే వెళ్తున్నాం. ఒక లారీ వాడు అయితే మా ముందు బాగా వేగంగా దూసుకొచ్చేస్తున్నాడు. ఆ ఆటోను కూడా డామినేట్ చేసేద్దామేమో అనుకుంటున్నాడు, కానీ మా డ్రైవర్ మాత్రం అసలు ఎక్కడ కూడా తగ్గట్లేదు. వాడికన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. అయితే మేము వెళ్ళిన దారిలో పెట్రోల్ బంక్ కూడా కనబడ్డేది. అక్కడికి వెళ్తాడేమో అనుకున్నాం డ్రైవర్, కానీ అక్కడికి కూడా వెళ్ళలేదు. అయితే ఈసారి మా వెనక్కి లారీ వాడు కాకుండా ఒక ఆర్టీసీ బాబాయ్ అయితే వచ్చాడు. మా పక్క నుంచి సర్ర మంది దూసుకెళ్లిపోయాడు. అసలు నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఈసారి అయితే మేము ట్రైన్ వెళ్ళే లొకేషన్ పక్క నుంచే వెళ్తున్నాం. నేను వీడియో తీసే టైంకి ట్రైన్ ఏదైనా ఉంటది అనుకున్నాం, కానీ నేను వీడియో తీయడంతోనేమో ట్రైన్ రాలేదు. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫైనల్లీ అయితే నేను రావాల్సిన లొకేషన్ కి అయితే దిగవలసిన లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ అయిపోయాను. డ్రైవర్ బాబాయ్ అయితే అడుగుతున్నాడు ఎక్కడనేమనేసి. అవును డ్రైవర్ బాబాయ్ ఎక్కడని చెప్పేశాను. నేను ఆటో దిగుతున్నాను. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇచ్చేసరికి బాబాయ్ అయితే డబ్బులు నేను 100 రూపాయలు లోటు ఇవ్వడంతో బాబాయ్ చిల్లరంతా వెతికేసి నాకు ఇచ్చేస్తున్నాడు. నేను తీసుకున్నాను. అయితే నేను వేరే లొకేషన్ కి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఇంకేదైనా ఆటో ఉన్నదేమో చూసుకుంటూ వెళ్తున్నాను. సడన్ గా ఒక బ్రదర్ వచ్చి అయితే బ్రదర్ రా ఎక్కువ అన్నాడు అనేసి ఎక్కిపోయాను. అయితే ఆ బ్రదర్ ఆటో ఎక్కిపోయాను. బ్రదర్ ఈసారి అయితే మధ్యలో లేదా కూర్చోబెడతాడు అనుకుంటే తన పక్కన వెళ్ళి కూర్చోబెట్టేశాడు. ఈ బ్రదర్ అయితే చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అయితే ఈ బ్రదర్ ఆటో మీద అయితే ఫైనల్లీ నేను రావాల్సిన లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఫైనల్లీ మన చింటూ బాయ్ గడ్ అయితే చూసి చూడండి ఏమంటున్నాడు. ఈడెవడు అసలు ఆ ఇంట్లోకి సరాసరి వెళ్ళిపోతున్నాడా? ఒక చిలకిద్దాం మాకెళ్ళా. ఊరు 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 నువ్వేనేందిరా? ఎవడో బయట అడగాలనుకున్నావు, చిలకిద్దాం అనుకున్నాను రా. అయ్యా లోపలికి వెళ్ళి ముందు.